యూఆర్ సోలీ ఇప్పుడు ట్రాన్సిషన్ అయినావు పొలిటికల్ నరేటివ్స్ బిల్డ్ చేయడంలో. ఆ నరేటివ్ బిల్డ్ చేసేటప్పుడు ఎక్కడ లైన్ డ్రా చేసుకుంటావు? ఈ ఎథికల్ లైన్ నాది, ఇది దీన్ని దాటి నేను పోవద్దు. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ నువ్వు ఏ స్కిల్ని వదులుకుంటావు? వాట్ వాజ్ ద థింగ్ దట్ యూ అన్లర్న్ చేసుకొని ఇప్పుడు నేను పొలిటికల్ కమ్యూనికేటర్గా వస్తున్నా సడన్ పార్టీకి అని? ఇప్పుడు సింపుల్, నేను ఏ స్కిల్ అన్నా ఎప్పుడు వదులుకోవాలంటే నేను ఏదైనా తప్పు చేసినా అది కవరప్ చేస్తున్నా అన్నప్పుడు వదులుకోవాలి. ఒక పొలిటికల్ నెగటివ్ బిల్డింగ్ అనేది ఎప్పుడు రాంగ్ అనేది ఉండదు. 2 కైండ్స్ ఆఫ్ నెగటివ్ బిల్డింగ్ ఉంటాయి పాలిటిక్స్లో. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాంచజన్య అని మా పార్టీది ఒక ఫ్లాగ్షిప్ విజన్ అనుకో, ఓవర్ ఆర్చింగ్ మిషన్ అనుకో, ఏమని అనుకోదాన్ని. అంటే ఈ 5 విషయాలు మాత్రం మేము 100% చేస్తాము, మేము పవర్లోకి వస్తామని అని చెప్తున్నాం. ఇప్పుడు అవి మనుషులకు అర్థం కావాలంటే నేను నెగటివ్ బిల్డింగ్ చేయాలా, అంటే మనుషులకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలా. అంటే లాస్ట్ మనిషి దాకా పోవాలా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోవాలా, వాళ్ళకి అర్థం కావాలా, ఆ స్కీమ్లో బెనిఫిట్ ఎట్లా పొందాలో వాళ్ళకి తెలవాలా. అది పాజిటివ్ నెగటివ్ బిల్డింగ్. సో నేను జర్నలిస్ట్కి ఫోన్ చేసి ఏమంటా, ఈ మెసేజ్ ప్లీజ్ కవర్ చేసుకోండి, ఎందుకంటే ఇది పబ్లిక్ దాకా పోవాలా, వాళ్ళకి అర్థం కావాలి, అసలు మా పార్టీ ఏంది, మా విజన్ ఏంది అర్థం కావాలి. ఆ నెగటివ్ బిల్డింగ్ అనేది నేను చేస్తున్నంత వరకు నేను ఏ స్కిల్ వదిలే అవసరం లేదు. ఇంకో సైడ్ ఆఫ్ నెగటివ్ బిల్డింగ్ ఉంటుంది, ఒక్కోళ్ళని పర్సనలీ అటాక్ చేయాలి, లేదంటే మేము ఏదో తప్పు చేసినాం దాన్ని కవర్ అప్ చేయాలి.